ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల సాయికృష్ణ అధ్యక్షతన స్థానిక ప్రకాశం భవనం కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బిఆర్ గౌస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బిఆర్ గౌస్ మాట్లాడుతూ జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళన సందర్భంగా అధిక బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ఒక విద్యార్థి పెలెట్ గాయాలతో బాధపడినట్లు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఆగస్టు 21న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విద్యార్థులపై పెలెట్లు ప్రయోగించేంత తీవ్రమైన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆదేశాలు ఎవరిచ్చారనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని గౌస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీలో తమ భవిష్యత్తు, విద్యా హక్కులు, పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం, పెలెట్ గన్లను ఉపయోగించడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బిఆర్ గౌస్ అన్నారు. అనంతరం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల సాయికృష్ణ మాట్లాడుతూ ఈ దేశంలో విద్యార్థులు, యువత ప్రమాదంలో ఉన్నారని, యువతలో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఇకనైనా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు షేక్ అబ్దుల్ సుబాన్, రాయపాటి గిడ్వాన్, షేక్ కరీం బాషా, కొప్పుల నందకిషోర్, నల్లూరి రమేష్ మరియు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మూడు నెలల క్రితం కేంద్రంలోని నీట్ పేపర్ లీకేజ్పై విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశం నలుమూలల నుండి విద్యార్థులు ఒకచోట పోగై కొన్ని లక్షలాదిగా 40 రోజుల పాటు దీక్ష చేసింది తమ నిరసన తెలియజేస్తుంటే, శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై మరి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వారి గొంతును అణిచివేయాలని, యువత హక్కులను కాలరాయాలనే ఉద్దేశంతో వారిపైన బలవంతం లాఠీ చార్జ్ చేస్తూ వారిపైన బ్యాలెట్ గన్స్ వినియోగం చేసి ఎంతోమంది గాయాలపాడవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం కారణమైంది. ఈ గన్స్ వల్ల కొంతమంది విద్యార్థులు కళ్ళు కూడా పోయి గాయాలు పాలైన పరిస్థితుల్లో ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోవడం చాలా సిగ్గుచేటు. సాక్షాత్తు ఈ దేశ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ విషయంపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రశ్నించేదాకా కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదంటే మరి మన ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ విద్యార్థులపై శాంతియుత నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జీలకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, బ్యాలెట్ గన్స్ వాడమని ఆదేశాలు ఇచ్చింది ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. వీటన్నిటికి కారణమైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు మిత్రుడు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఉన్నపలంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయకపోతే విద్యార్థులు, యువత వైపు నుంచి తీవ్రమైన నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు కొప్పుల సాయికృష్ణ. నేను ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. మరి ఈ మధ్యకాలంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు, విద్యార్థులను ఒక దేశ విద్రోహ శక్తులుగా, అలాగే టెర్రరిస్టులుగా నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా కానీ, బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళందరూ విద్యార్థుల మీద కక్ష కట్టి విద్యా వ్యవస్థని నశింపజేసి వాళ్ళ దుర్మార్గమైన చర్యలను ప్రజల మీద రుద్దుతూ ఈనాడు రాజ్యాంగం అనేది అమలుపరచకుండా మరి దేశంలో జరిగే అనేక రకమైన చర్యల మీద వాళ్ళు పాల్పడుతూ చేసినటువంటి విద్రోహ చర్యల మీద మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము.